సేవకు గుర్తింపుగా రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడివాడలో ఘనంగా బెస్ట్ సోషల్ వర్క్ అవార్డ్స్ 2026 కార్యక్రమం నిర్వహించారు. గుడివాడ ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న పలువురు సేవాభావులను నంది అవార్డులు, బెస్ట్ సోషల్ వర్క్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. సేవాభావం, నిస్వార్థంగా ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ సాలువాలు, ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రితికా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, ముఖ్యంగా అనాథ పిల్లల సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మనోజ్, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పేదల కోసం చేస్తున్న సేవలను వక్తలు ప్రశంసించారు. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ ద్వారా 116 రూపాయల విరాళం అందించాలని వారు పిలుపునిచ్చారు. క్యూఆర్ కోడ్ ద్వారా 116 రూపాయల విరాళం అందించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా విరాళాలు అందించి సేవా కార్యక్రమానికి మద్దతు తెలిపారు. విశేషమైన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కొన్ని వందల చోట్ల ఆవిడ ఈ రితికా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎంతోమంది కళాకారులు వచ్చారు. మరి మీ అందరి ముందు నేను చాలా చిన్నపిల్లని మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ అంటున్నట్టు ప్రతి కళలో అసలు మాకు చాలా వరకు ఏం తెలియదండి. ఏదో ఇన్స్టాగ్రామ్లో 2 చూడడం రైతు కొట్టడం సరిపోతుంది. ఇలా కళలు పోషించే వాళ్ళు మాత్రం ఇంకా చాలా వరకు తెలియకుండానే బ్రతుకుతున్నారు. మరి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో గ్రామస్తులో ఉన్న వాళ్ళందరినీ వెతికి వాళ్ళకి ఈరోజు ఈ సత్కారాన్ని ఇస్తున్నందుకు రితికా ఫౌండేషన్ వాళ్ళకి మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పైగా మ్యామ్ అంటే నేను మెడికల్ స్టూడెంట్ అండి. మరి నిత్యాచారి గారు వారి అనారోగ్యంలో కూడా ఇంత కష్టపడుతూ ఎంతో వందల మంది పిల్లల్ని వారి ద్వారానే ఒక మంచి భవిష్యత్తుని ఇస్తూ ఇంత కష్టపడుతున్నందుకు మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వము మరియు ప్రైవేటు ఉద్యోగస్తులు, కార్మికులు, రైతులు మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక 116 రూపాయల విరాళం పంపిస్తారని నా చిన్న ఆశ అని ఆ పాప ఇక్కడ స్కానర్ పెట్టారు. CRDAQR అని ఆ ఒక్క అకౌంట్కు ఇక్కడ ఉన్న వాళ్ళకి 116 అంటే పెద్ద కష్టమేం కాదు. ఈ ఆదివారం కనీసమైన బంధు వస్తే 1000 రూపాయలు అవుతుంది. ఏకముఖ కట్టదాడుతాయి. అది మీ అందరికీ తెలుసు. 116 రూపాయలతో పెద్ద కష్టమేముందో ప్రతి ఒక్కరూ కూడా ఆ పాప ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఆవిడ వయస్సు ఎంత 70 అంటే కాదు, 22 ఏళ్ళు. ఇప్పుడు ఆవిడ ఒక వైద్యురాలిగా 2వ సంవత్సరం 3వ సంవత్సరం వైద్య విద్యార్థినిగా ఉంది. కాబట్టి ఆ పాప చేపట్టినటువంటి కార్యక్రమం అందరము కూడా చేయగలుగుతాము. నిజంగా ఒక్కసారి ఆ పాపకు అందరూ కూడా సపోర్ట్ చేద్దాము అని మనసారా కోరుకుంటూ ఆ క్యూఆర్ కోడ్కి 116 రూపాయలే సహాయం అడుగుతోంది ఈ పాప. అది ఆవిడ వివాహానికో లేకపోతే ఆవిడ డాక్టర్ చదువుకోవడానికో ఆవిడ ఏదైనా ఒక బెంజి కారు కొనుక్కోవడానికో కాదు. రాజధాని నిర్మాణం ఇటువంటి చిరంజీవికి ఆయురారోగ్యం నుంచి ఆ ఒక్క పరమేశ్వరుడు ఎల్లవేళలా ఐశ్వర్యమును ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ చిరంజీవి సుఖీ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ.